కర్నూలులో హైకోర్టు బెంచ్కి సంబంధించి ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కాదు. మేము ఫుల్ కోర్టు నిర్ణయం తీసుకుంటాము. మేము దాని మీద ఒక కమిటీ వేశాము. ఆ కమిటీకి సంబంధించిన నిర్ణయం వచ్చినాక మేము దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి చీఫ్ జస్టిస్ చెప్తున్నారు. యాక్చువల్గా 1993లో గుంటూరులో బెంచ్ కావాలని చెప్పేసి గుంటూరులో లాయర్లు దాదాపు 103 రోజుల పాటు ఉద్యమం చేసిన తర్వాత చీఫ్ జస్టిస్ తిరస్కరించారు దాన్ని. ఇప్పుడు అమరావతిలో హైకోర్టుకు సంబంధించి కర్నూలులో బెంచి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే హక్కు లేదు అని చెప్పి కొంతమంది ఆన్లైన్లో పిటిషన్లు వేయటం, ఆ పిటిషన్ల మీద వాదన జరుగుతున్న నేపథ్యంలో అసలు రాయలసీమలో కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయకూడదని పిటిషన్ వేసే హక్కు యాక్చువల్గా లాయర్లకే లేదు. ఎందుకంటే ఒక ప్రాంతం యొక్క ప్రజలు తమ కేసుల్ని పరిష్కరించుకోవడానికి అందుబాటులో కోర్టు కావాలని కోరుకోవడంలో వాళ్ళ తప్పేం లేదు. అది ఒక విరుద్ధమైన ఆకాంక్ష ఏం కాదు. ప్రభుత్వమో పరిపాలనో లేదా న్యాయ వ్యవస్థ తమకు దగ్గరగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప అందులో విరుద్ధమైంది ఏది లేదు. అయితే చీఫ్ జస్టిస్ ఈ మాటలను మనం ఎలా తీసుకోవాలి? ప్రభుత్వము శాసనాలు చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ అమలు చేస్తుంది. కోర్టు ఈ శాసనాలు ఈ అమలు చేసే విధానం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అని మాత్రమే చూస్తుంది తప్ప కోర్టు నిర్ణయాలు తీసుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో కోర్టు ఈ మాట చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మరి అది 1993లో చీఫ్ జస్టిస్ నిరాకరించారని చెప్పారు కదా అని చెప్పి వార్తలో ఉంది. ఇది ఎలా ఉంటుందంటే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవచ్చు, అమలు చేయవచ్చు. రాజ్యాంగ పరిధిలో లేనప్పుడు మాత్రమే కోర్టులు అడ్డుపడతాయి. అంతేగాని కోర్టులకి నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు, కోర్టులు శాసనాలను అమలు చేసే పరిస్థితి లేదు. మన రాజ్యాంగంలో అలాంటిది లేదు. కానీ ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమకి ఇష్టం లేని విషయం అంటే ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చి కూడా దాన్ని అమలు చేయకూడదని అనుకుంటున్నప్పుడు ఈ టెక్నికల్ అంశాల మీద నెపం నెట్టి తమ మీద నింద లేకుండా చేసుకునే కార్యక్రమంలో ఒక భాగంలా కనిపిస్తుంది. ఇంతకీ అసలు కర్నూలులో హైకోర్టుకు సంబంధించిన బెంచ్కి సంబంధించిన క్లారిటీ అనేది ఇంతవరకు రాలేదు.